ఆలయ గర్భాలయంలో పశుపతినాథుడు స్ఫటికలింగాకారంలో ప్రతిష్ఠితమవటం వెనుక ఓ పురాణ గాథ ఉంది. మహాభారత కాలంలో పాండవులను పరీక్షించటానికి పరమశివుడు ఎద్దు రూపంలో పరిగెత్తగా ఆ పశువుకి 3 ప్రక్కలా తాళ్లు కట్టి పాండవులు గట్టిగా లాగారట. అప్పుడు పశుపతి 3 భాగాలై శిరోభాగం నేడు నేపాల్గా మనం చెప్పుకునే నయపాల దేశాన పడి లింగరూపంగా ఆవిర్భవించింది. పాదాలు కేదార మార్గాన గల ఉన్నత ప్రదేశంలో పడి తుంగనాథునిగా, పృష్ఠభాగం కేదారేశ్వర లింగం ఆవిర్భవించిందని కథనం. నేపాల్లోని పశుపతినాథ లింగం స్వరూపంలోనే హిమాలయపు మంచుశిలతోనే ఇక్కడి ఆలయంలోని స్ఫటికలింగం తయారు చేసి ప్రతిష్ఠించటం జరిగింది. పశుపతినాథేశ్వరుని గర్భాలయపు ఈ స్ఫటికలింగం 2.5 అడుగుల ఎత్తుగా 100 కేజీల బరువుతో ప్రతిష్ఠితమైంది. దక్షిణ భారతదేశంలోనే ఇటువంటి మరో శివలింగం ఎక్కడా లేదన్న ఖ్యాతి సంతరించుకున్న ఆలయం ఇది. గర్భాలయంలోనికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో మకర తోరణంలో అలంకృతుడైన పశుపతినాథ స్ఫటికలింగాన్ని దర్శించి మనం కూడా పునీతులమవుదాం రండి. గర్భాలయంలో శ్రీ పశుపతినాథుడు స్ఫటికలింగంగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. మకర తోరణంలో పశుపతినాథలింగం మహిమాన్వితమైనది. నేపాల్లోని పశుపతినాథలింగం స్వరూపంలోనే హిమాలయపు మంచు శిలతోనే ఇక్కడి ఆలయం స్ఫటికలింగం తయారు చేసి ప్రతిష్ఠించడం జరిగింది. శివ మహాదేవ శ్రీమత్ ప్రభావ పరమేశ్వర. దక్షిణ భారతదేశంలోనే ఇటువంటి మరో శివలింగం లేదన్న ఖ్యాతి సంతరించుకున్న ఆలయం ఇది. శంభు స్వయంభు హే విరూపాక్ష శశిశే. అంతకు మించిన విశిష్టత ఇంకొకటి. ఈ పశుపతినాథ స్ఫటికలింగం 4 ముఖాలు గల పశుపతినాథ మూర్తిగా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష అనే చతుర్ముఖాలతో భక్తులకు దర్శనమిస్తూ వారి పాపాలను ప్రక్షాళన మొనరిస్తుంది. ప్రతినిత్యం విశేష హారతి ముగిసిన తర్వాత సాయంకాలాంతంలో విద్యుత్ దీపాలు ఆర్పివేశాక ఆ చీకట్లో ప్రకాశమానమై వెలుగు దీదితులు చిమ్మే స్ఫటికలింగం దర్శనం మధురానుభూతిని, మహదానందాన్ని కలిగిస్తూ భక్తులను భక్తిభావ తన్మయులను కావిస్తుంది. చిమ్మ చీకట్లో స్ఫటిక కాంతుల పశుపతినాథేశ్వరుడు భక్తుల హృదయాలలో చిరముద్రితుడవుతాడు. హే పంచవక్త్ర పంచభూతేశ పంచలింగా దివ్య పంచాక్షరీశ అరుణాచలేశ ఏకామ్రనాథ శ్రీ చిదంబరవాస హే జంబుకేశ శ్రీకాళహస్తీశ శ్రీకంఠరుద్ర అందుకో దివ్యాభిషేకార్చనం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నట్లుగా దర్శించవచ్చిన భక్తుల మనోకామనల్ని ఈడేరుస్తూ పశుపతినాథుడు నిత్య ధూపదీప నైవేద్యాలతోనూ అర్చన అభిషేకాలతోనూ అర్చింపబడుతూ పూజింపబడుతున్నాడు. ప్రతిరోజు స్ఫటికలింగమూర్తి పశుపతినాథునికి నిత్యాభిషేకాలు, ప్రతి సోమవారం క్షీరాభిషేకాలు, నిత్యం సాయంత్రం విశేష హారతి జరుగుతూ భక్తులకు అభీష్ట ఫలసిద్ధి ప్రదాతగా స్వామి పూజలు అందుకుంటున్నాడు. మూల విరాట్టుగా గర్భాలయంలో పశుపతినాథేశ్వరుడు స్ఫటికలింగంగా అర్చక స్వాములతో మాత్రమే అభిషేక పూజలు అందుకుంటూ కొలిచిన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. పశుపతినాథేశ్వరునికి ప్రతి సోమవారం గోత్ర నామాలతో క్షీరాభిషేకాలు నిర్వర్తించుకోవడం ఉంటుంది. అలాగే నిత్యాభిషేకాలు చవితికి, పౌర్ణమికి, మాస శివరాత్రికి విశేష అర్చనలు, పూజలు జరుగుతాయి. మాస శివరాత్రికి 360 మట్టి శివలింగాలకు సాయంకాలం మహాలింగార్చన జరుగుతుంది. సద్యోజాత, వామదేవ, అఘోర,
తత్పురుష అనే 4 ముఖాలను పశుపతినాథునివి దీపహారతులతో ఒక్కొక్కటిగా ప్రత్యేకించి దర్శించుకోవడం, అలాగే డమరు, శంఖధ్వనులు, మంగళవాద్యాలు నినదిస్తుండగా ఓం నమఃశివాయ పంచాక్షరి స్మరణంతో పశుపతినాథేశ్వర స్వామికి జయ జయ ధ్వానాలు పలుకుతూ స్ఫటికలింగాన్ని విశేష హారతి అనంతరం చీకట్లో సహజ కాంతులతో దర్శించటం భక్తులకు మరపురాని మధురానుభూతి. మహిమాన్వితుడైన ఆ మహేశ్వరుడు భక్తుల కోర్కెలు ఈడేర్చే మహాదేవుడు. ఆయన ఏ క్షేత్రాన వెలిసినా సపరివారంగానే నిండుగా కొలువై విరాజిల్లుతుంటాడు. విజయనగరంలోని శ్రీ పశుపతినాథేశ్వర ఆలయంలో పార్వతీ గణపతుల సహితంగా కొలువుతీరి ఉన్నాడు. ఇక్కడ ఈ ఆలయంలో పార్వతీ అమ్మవారు అపర్ణాదేవిగాను, సుతుడు విజయ గణపతిగాను ప్రతిష్ఠితమై నిత్య పూజలు అందుకుంటున్నారు. శ్రీ విజయ గణపతిని, శ్రీ అపర్ణాదేవిని ఆలయంలో ప్రత్యేకించి దర్శనం చేసుకోగలం. మకర తోరణంలో విశాల నేత్రాలతో కిరీటధారిణి అయి పట్టు వస్త్రాలతో అపర్ణాదేవి పూజలు, కుంకుమార్చనలు అందుకుంటుంది. ఇదే ఆలయంలో మహాశివుడు 12 జ్యోతిర్లింగాలుగాను నిత్యాభిషేకాలు అందుకుంటూ ఆయా క్షేత్రాలను వ్యయ ప్రయాసల కోర్చి వెళ్లలేని భక్తులకు ఇక్కడ ఒక్కచోటే సందర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించి అర్చింపబడుతున్నాడు. అభిషేక ప్రియో శివః అని అభిషేక ప్రియుడైన శివుడు ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలుగాను నిత్యాభిషేకాలు అందుకుంటూ ఆయా క్షేత్రాలను వ్యయ ప్రయాసలు కోర్చి వెళ్లలేని భక్తులు ఇక్కడే ఒక్కచోటే సందర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించి అర్చింపబడుతున్నాడు. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అన్నట్లుగా దర్శించవచ్చిన భక్తుల మనోకామనలను ఈడేరుస్తున్నాడు. హరదేవా మా మహదేవా మరుగును వీడి కనరావా మొరలిడినా. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకార మమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం ఘృష్ణేంచ శివాలయే అంటూ 12 జ్యోతిర్లింగ నామాలను స్మరించిన మాత్రాననే సర్వసిద్ధుల ఫలితము ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. హర హర దేవా మా మహదేవా మరుగును వీడి కనరావా. ఇలాంటి మహత్తు గల 12 జ్యోతిర్లింగాలను 12 ఆలయ సన్నిధులుగా ప్రతిష్ఠించిన దక్షిణ భారతదేశపు విశిష్ట ఆలయం విజయనగరంలోని ఈ పశుపతినాథేశ్వర స్వామి ఆలయం. ఏకకాలంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే భాగ్యం ఇక్కడ లభిస్తుంది. 12 జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం అందరికీ సాధ్యం కాదు కనుక ఆ వ్యయ ప్రయాసలను పరిహరిస్తూ భక్తులకు 12 జ్యోతిర్లింగాలను ఒక్కచోటే దర్శించుకునేందుకు వీలుగా ఈ ఆలయం రూపొందింది. విశాల ఆలయ ప్రాంగణంలో ఈ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. దేనికది ఒకే ప్రత్యేక సన్నిధానంగా నెలకొల్పడం విశేషం. భక్తులే స్వయంగా అభిషేకాలు, అర్చనలు ఆ సన్నిధానాలలో నిర్వర్తించుకునే అవకాశం కల్పించబడింది. హర హర దేవా మా మహదేవా మరుగును వీడి కనరావా మొరలిడినానే మరి వినలేవా తలపుల కోనపై నిలువగరావా. వేలాది మంది భక్తులు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివార్ల పట్ల తమ వంతు కృషిని అందించి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి కావించారు. మనము ఆ విశేషాల్ని తిలకిద్దాం, పదండి. దేవాదిదేవా శంభు స్వయంభు హే విరూపాక్ష. పశుపతినాథేశ్వర స్వామి లింగాన్ని 12 జ్యోతిర్లింగాలను విజయ గణపతి, అపర్ణాదేవి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు జరిగాయి. మూల విరాట్టు అయిన పశుపతినాథుని స్ఫటికలింగం డెహ్రాడూన్ నుండి తేగా 12 జ్యోతిర్లింగాలను ఆయా క్షేత్రాల నుండి తెచ్చిన శిలలతోనే తిరుపతిలో చెక్కించి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్టాపన సందర్భంగా తొలి అభిషేకానికి ఆయా ప్రాంతపు నదుల నుండి
మట్టిని జలాలను కూడా తెచ్చి స్థాపించి అభిషేకించడం జరిగింది. సద్యోజాతా హే వామదేవ అఘోరా తత్పురుష ఈశాన స్ఫటికలింగం ప్రతిష్ఠించి 4 ముఖాల పశుపతినాథ శివమూర్తిని ఏర్పరిచారు. భూతేశ పంచలింగా దివ్య పంచాక్షరీశ. నిత్య పూజలు, అభిషేకాలు, 12 జ్యోతిర్లింగ సహితంగా పశుపతినాథేశ్వరునికి దినదినాభివృద్ధిగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తీశ శ్రీకంఠ రుద్ర అందుకో దివ్యాభిషేకార్చనం.